హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా రెసిపీ గోంగూర పులిహోర. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు తీసుకొని ఒక స్పూన్ చిన్న స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం మెంతులను ఆవాలు వేగనివ్వాలి. మెంతులు వేసుకున్నాం కదా, మెంతులు వేగకపోతే చేదు వచ్చేస్తుంది. తర్వాత వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 7-8 వేసుకున్నా నేను. కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు అనుకుంటే కొంచెం ఎండుమిర్చి తగ్గించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేపుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసేసుకొని, నేను ఎర్ర గోంగూరతో చేస్తున్నాను, తెల్ల గోంగూరతో కూడా చేసుకోవచ్చు రైస్. నేను ఒక కప్పు గోంగూర తీసుకున్నాను. వాష్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక వేసుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత కొంచెం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత కొంచెం చింతపండు టేస్ట్ కోసం వేసుకున్నాను. ఆయిల్ తేలేలాగా వేపుకున్న తర్వాత ఫస్ట్ మిక్సీ పట్టాం కదా పొడి, ఈ గోంగూర కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నం ఆల్రెడీ వండి చల్లార్చి పక్కన పెట్టుకున్నా నేను. చల్లార్చిన రైస్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర ముద్దను బాగా కలిసేలాగా కలుపుకొని తర్వాత తాలింపు వేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడు కలిపితే ముద్దగా అయిపోతుంది. తర్వాత ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని, ఈ పులిహోరకు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్లగా మధ్యలో కారం తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. పులిహోర ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి. అందువల్ల ఇలా గోంగూరతో పులిహోర ట్రై చేసి చూడండి. తాలింపు వేగాక కలిపి పెట్టుకున్నాం కదా అన్నము, అందులో వేసేసుకొని కలిపేసుకోవడమే. గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి. గోంగూర అనగానే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత రైస్లో కలిపేసుకోవాలి. ఇలా గోంగూర పులిహోర పిల్లలకి లంచ్ బాక్స్లో చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. పులిహోర కలిపాక 2-3 అవర్స్ తర్వాత టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.